అందరికీ నమస్కారం. మహాభారతం 6వ ఎపిసోడ్కి స్వాగతం. ముందు ఎపిసోడ్లో శంతనుడి మరణం ఆదిపర్వం ప్రథమ ఘట్టం పూర్తయిందని చెప్పుకున్నాం కదా. ఇక మిగతా కథలోకి వెళ్దాం. చిత్రాంగదుడికి యువరాజు పట్టాభిషేకం చేశారు. చిత్రాంగదుడు గొప్ప వీరుడు, కానీ తనకు మించిన వారు లేరనే అహంకారంతో విర్రవీగుతూ ఉండేవాడు. అతని పేరుతో ఉన్న గంధర్వుడు ఒకసారి కనిపిస్తే నా పేరుతో నువ్వుండటమేంటని గొడవ పెట్టుకుని యుద్ధం చేసి అతని చేతిలోనే మరణించాడు. ఇక సత్యవతి కుమారుల్లో మిగిలినవాడు విచిత్ర వీర్యుడు. ఇతనంత సమర్థుడు కాదు, రాజ్యాన్ని పాలించే శక్తియుక్తులు, పరిపాలనా దక్షుడు కాదు. కాబట్టి సరైన రాజు లేకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుంది. కాబట్టి విచిత్ర వీర్యుడికి వివాహం చేయాలని భీష్ముడు సత్యవతి అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన 3 కుమార్తెల కోసం స్వయంవరం ప్రకటించాడు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. భీష్ముడు ఆ స్వయంవరానికి హాజరయ్యాడు. స్వయంవరానికి వెళ్లిన భీష్ముడు అక్కడికి వచ్చిన రాజులతో భీకర యుద్ధం చేసి అందర్నీ ఓడించి ఆ 3 అమ్మాయిల్ని తన రథంలో ఎక్కించుకుని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. ఆ 3 విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేయాలని భీష్ముడి సంకల్పం. అందులో పెద్దమ్మాయి అంబ అప్పటికే సాల్వదేశ రాజుని ప్రేమించి వరమాల అతని మెడలో వెయ్యాలనే ఆనందంతో ఉండగా భీష్ముడు ఆమెను కూడా తీసుకొచ్చేశాడు. భీష్ముడికి ఈ విషయం తెలియదు. అంబ కన్నీరు కారుస్తూ, నేనే ప్రాణాధికంగా ప్రేమించిన సాల్వరాజును వివాహం చేసుకోనివ్వకుండా నన్నిక్కడికి తీసుకొచ్చావు, నన్ను ఆయన దగ్గరికి పంపించు అని దీనంగా ప్రాధేయపడింది. ఆ మాట విన్న భీష్ముడు వెంటనే ఆమెను సాల్వరాజు దగ్గరకు పంపించేశాడు. అయితే ఆ అంబ తర్వాత శిఖండిగా పుట్టి భీష్ముడి మరణానికి కారణమవుతోంది. అంబిక, అంబాలికలతో విచిత్ర వీరుడి వివాహం వైభవంగా జరిగిపోయింది. అయితే విచిత్ర వీరుడు మితిమీరిన భోగాలతో ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రోగాలు తెచ్చుకున్నాడు. చివరకు అతనికి క్షయవ్యాధి ఉందని తేలింది. రోగాల బారిన పడి విచిత్ర వీర్యుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా సత్యవతి 2 కొడుకులు చనిపోయారు. సత్యవతి కొడుకుల మరణంతో సత్యవతి కృంగిపోయింది. తన కొడుకుల రాజ్యాధికారంలో ఉండాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. ఒకవైపు వారిద్దరికీ రాజ్యాధికారం చెందాలని భీష్ముడు తన వైభవోపేతమైన జీవితాన్ని బ్రహ్మచారిగా మార్చుకొని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. అటు సత్యవతి కోరిక తీరలేదు, ఇటు భీష్మ ప్రతిజ్ఞ కూడా ఉపయోగం లేకుండా అయింది. ఇప్పుడు హస్తినాపురానికి రాజెవరు? సత్యవతి భీష్ముణ్ణి పిలిచి, నీవు వివాహం చేసుకుని పిల్లల్ని కని రాజ్యాన్ని రక్షించమని కోరింది. అంతవరకు రాజ్యాన్ని నువ్వే కాపాడాలని కోరింది. కానీ భీష్ముడు ఒప్పుకోలేదు. తాను సత్యం తప్పేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. సత్యవతి ఆలోచనలో పడింది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని మదనపడసాగింది. అప్పుడు పరిష్కారం కూడా భీష్ముడే చెప్పాడు. యోగ్యుడు, తపస్శాలి అయిన బ్రాహ్మణుడిని నియోగించి అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని పొందవచ్చని చెప్పాడు. ఇప్పుడు వీర్యదాన పద్ధతి లాంటిదే ఆ రోజుల్లో నియోగ పద్ధతి ఉండేది. భీష్ముడు ధర్మం, న్యాయం తప్పకుండా ఆనాడు ఆపదలో ఉన్న పద్ధతిని బట్టి ఆ సలహా సత్యవతికి చెప్పాడు. భీష్ముడి సలహాలు విని సత్యవతి ఆలోచనలో పడిపోయింది. తడబాటుకు లోనైంది. చివరకు తేరుకొని ఒక దిగ్భ్రాంతికరమైన రహస్యాన్ని బయటపెట్టింది. తనకు పెద్ద కొడుకు ఉన్నాడని సత్యవతి చెప్పింది. తనకు గతంలో జరిగిన పరిణామాల వల్ల ఆ బిడ్డకి తల్లినయ్యాను అంది. ఒకసారి వశిష్ఠ వంశానికి చెందిన గొప్ప ఋషి పరాశరుడు అరణ్యంలోకి వెళ్తూ అక్కడ పడవ నడుపుతున్న సత్యవతిని చూశాడు. ఆమె అపురూపమైన లావణ్యం, అందం చూసి మోహించాడు. ఆమెను సమీపించి తన కోరిక వెల్లడించాడు. అప్పుడు సత్యవతి భయపడిపోతూ తన కన్యత్వాన్ని పాడు చేయవద్దని నమస్కరించి వేడుకొంది. అప్పుడు ఆలోచించిన పరాశరుడు ఆమె కన్యత్వం చెడిపోకుండా రక్షించాడు. వారికి పుట్టిన మహర్షే మహాభారతాన్ని వ్రాసిన వ్యాసుడు. వ్యాసుడు తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి. వ్యాసుడి గురించి భీష్ముడికి చెప్పింది సత్యవతి. నా కుమారుడైన వ్యాసుడు నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ ముందు ఉంటాను మాత అని మాటిచ్చాడు. ఇప్పుడు వ్యాసుణ్ణి రప్పిస్తానని వెంటనే వ్యాసుణ్ణి తలుచుకుంది. వ్యాసుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. శంతనుడికి సత్యవతికి పుట్టిన పిల్లలు వ్యాసుడికి తమ్ముళ్ళవుతారు. వ్యాసుడు ఎన్నో దివ్యశక్తులు కలిగి ఉన్న మహామహర్షి. ప్రేమగా కొడుకుని దగ్గరగా తీసుకుంది. సంతోషంలో తేలిపోయింది సత్యవతి. మాత, నిన్ను చూడటం నాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు నన్ను పిలిచిన కారణమేమిటని తల్లిని అడిగాడు వ్యాసుడు. సత్యవతి మనసులో మాట వ్యాసుడికి చెప్పింది. వ్యాసుడు ఒక్క నిమిషం ఆలోచించాడు.
వ్యాసుడు తల్లితో ఇలా అన్నాడు, మాత, నేను తలుచుకుంటే అద్భుతమైన అనితర సాధ్యమైన మహావీరుల్ని ఇవ్వగలనని. కానీ నా తేజస్సును భరించాలంటే అంబాలిక ఒక వ్రతం చెయ్యాలని, కనీసం 7 ఏడాది పాటు ఆ వ్రతం ఉంటుందని అన్నాడు. అప్పుడు సత్యవతి 7 ఏడాది వరకు ఆగే పరిస్థితి లేదని, వారసులు లేరని తెలిస్తే రాజ్యంలో అరాచకం ప్రబలిపోతుందని, తరువాత దాన్ని అదుపు చేయటం కష్టమని సత్యవతి ఆందోళనతో అంటూ 7 ఏడాది వ్రతం అన్న నియమం పెట్టవద్దని సత్యవతి వ్యాసుని కోరింది. మిగతా మహాభారత కథను 7వ ఎపిసోడ్లో చూద్దాం.